అందరికి నమస్తే అండి. ఇటువంటి మనం సామలకోటలు వచ్చాము. ఇక్కడ నుంచి మనం బయలుదేరి అన్నవరం వెళ్దాము. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే వారాది అమ్మవారి దర్శనానికి వచ్చామండి. ఇక్కడ నుంచి వెళ్ళి వారాది అమ్మవారి దర్శనం అయిపోయింది. అక్కడ నుంచి వీడియో కూడా పంపించేసాను, నేను రిలే చేశాను, మీరు చూడండి. అందువల్ల ఇదిగోండి స్టేషన్ లోపల ఇదంతానా సామలకోట. ఇక్కడ నుంచి మనం బయలుదేరుతాము. ఇక అక్కడ నుంచి మెయిన్ కాకినాడ సెంటర్కి వెళ్ళిపోతాం. ఇదిగోండి సెంటర్. ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళతో కలిపి నేను అన్నవరం వెళ్ళిపోతున్నాను. అన్నవరం కూడా కవర్ చేసి ఆల్రెడీ పెట్టాను. ఇంకొకసారి మన దర్శనానికి వెళ్ళాలనేసి మేము వెళ్తున్నాము. మ్యారేజ్ ఉంది అక్కడ, దానికోసం వెళ్తే మీకు రూట్ అంతా చూపించాలనుకున్నాను. దానికోసం బయలుదేరాను. ఇదిగోండి, నేను ఇక్కడ నుంచి బయలుదేరి తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత నేను అన్వేష్ అడ్రస్ కూడా చెప్తానండి. మన ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ నెంబర్ 1గా ఉన్న యూట్యూబర్ అన్వేష్ హోమ్ టూర్ కూడా చేస్తానండి. మీకు అది చూపిస్తానండి. అక్కడికి అడ్రస్ తీసుకొని వెళ్తాను, వెళ్ళి నేను చూపిస్తాను. ఖచ్చితంగా మీరు కామెంట్స్లో తెలియజేయండి మీకు కావాలనుకుంటే. ప్లీజ్ నా సపోర్ట్గా అయితే ఉండండి. ఇక్కడ ఫ్యామిలీతో బయలుదేరాను. ఇంకందరికీ కలిపి అన్నవరం బయలుదేరాము ఈ కారులోని. రోడ్డు ప్రయాణంలో చక్కగా ఉందండి. చుట్టూ చక్కగా పచ్చని పొలాలు. ఇది మెయిన్ రోడ్ సెంటర్ అండి, ఇది కాకినాడ నుంచి వెళ్తున్నప్పుడు. పక్కన చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయండి. అవన్నీ మిస్ అయిపోయాను, నాకు తెలియక కొంచెం మిస్ అయిపోయాను. ఈసారి వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చినట్టు ప్రయత్నం చేసి అవి తీయాలి. చాలా బాగున్నాయండి అవి మటుకు. చాలా పేరు ప్రఖ్యాతలు సంతరించుకున్న టెంపుల్స్ అండి అవి. ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కదండి, పిల్లలు జాగ్రత్తలు తీసుకోండి జ్వరాల కాటికి. ఖచ్చితంగా జ్వరం వచ్చేటప్పుడు ప్లేటెస్ తగ్గిపోతే డ్రాగన్ ఫ్రూట్ మాత్రం ఖచ్చితంగా వాడండి. కివి రెండు కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. అవి తినిపించండి పిల్లలకి. చక్కగా చూసుకోండి, రాకంటేనే చూసుకోండి. వచ్చిన తర్వాత తగ్గించుకోండి, చాలా కష్టం. రాకంటే చూసుకోండి. దానికి తగ్గ ఇంకొకటి ఆరోగ్య చిట్కా ఏంటంటే పెద్దవాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సడన్గా గుండెల దగ్గర నొప్పి వచ్చేటప్పుడు హాస్పిటల్ పెరిగేట లక్షలు పోసేస్తున్నారు. అలా కాకుండా మీరు దాన్ని తగ్గించే ప్రయత్నంగా మన ఇంటికి కట్టుకుని గుమ్మడికాయని తొక్క తీసుకొని ముక్కలు కట్ చేసి జ్యూస్లా తీసుకొని అది రసం తీసి గ్లాసులో మార్నింగ్ లెగ్గానే తాగండి. తాగితే చక్కగా గ్యాస్ అంతా పోయి క్లియర్ అయిపోయి చాలా డైజెషన్ ప్రాబ్లం కూడా చాలా బాగుతుందండి. ఆరోగ్యపరంగా చాలా మంచి ఇదండి. అది ఒక బంగారం లాంటిదండి. మీరు ఖచ్చితంగా అది యూజ్ చేయండి, వాడండి. మనం కాకినాడ లాస్ట్ వచ్చామండి. ఇక్కడ దాటి వెళ్తున్నాము ముందుకి. ఆ రోడ్ ప్రతి ఒక్కటి చూడండి. పక్కన టెంపుల్స్ చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తానండి. ఎక్కడికెక్కడ బోర్డ్స్ ఉన్నాయి ఊర్లకు సంబంధించింది, అవి చూసుకుంటే దాని ప్రకారం మీరు తెలియాలంటే ఫాలో అయిపోండి. అక్కడ కనబడుతుంది కదా, అది చూసుకొని కొంచెం ఫాలో అవ్వండి. తెలియని వారికి చెప్తున్నానండి, తెలిసిన వారికి ఏదీ లేదు, తెలియని వారికి చెప్తున్నానండి. ఇదిగోండి అక్కడ కనపడుతుంది కదా టెంపుల్, చాలా మిస్ అయిపోయినండి. అది చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇంకోసారి వచ్చేటప్పుడు అది ట్రై చేయాలి, చాలా బాగుంటుంది. కానీ వర్షాలు పడుతుంది, పొలాలు పచ్చగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇది ఒక టెంపుల్, ఎంత పెద్ద టెంపుల్, చాలా బాగున్నాయండి. కానీ వెళ్ళలేకపోయాను, టైం సరిపోలేదు. మళ్ళీ రిటర్న్ అయిపోయానండి అక్కడి నుంచి. ఇదిగోండి ముందుకు వెళ్తున్నాము. మన ప్రయాణం అలాగా అనవరంగా వెళ్తుంది. మీరు కూడా నాతో రెండుగా ప్రయాణం చేయండి, రండి. నా ఛానల్ ప్రతి ఒక్కరు మనం ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్లో తెలియజేయండి మీకు ఖచ్చితంగా. మా ఛానల్ మాత్రం చాలా బాగా ముందుకు వెళ్ళిందండి. మనది ఇంచుమించు 200 రోజుల్లోని మానిటేషన్ కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయి అమౌంట్ స్టార్ట్ అయిపోయిందండి. ఖచ్చితంగా దానికోసం ఇంకో వీడియో చేయాలనుకుంటున్నాను. చాలామందికి చాలా ఇబ్బంది పడుతున్నారు, వైరల్ అయితే కానీ వీడియో చేయలేము, అవ్వట్లేదు, మానిటేషన్ అవ్వదని. అది అంత కరెక్ట్ కాదండి. ఎలా చేయాలి ఏంటంటే డీటెయిల్స్ అని అదొక వీడియో చేస్తానండి. ఖచ్చితంగా మీరు చూడండి. దానికోసం కూడా సపరేట్గా వీడియో చేస్తాను. మనం అలా ముందుకు వెళ్ళిపోదాము. చాలా ప్రశాంతంగా ఎక్కడ ప్రయాణం అండి. మీరు కూడా అలాగే చాలా సరదా టైంలో సెలవు టైంలో ట్రావెల్ చేయండి. నేను వైజాగ్లో చాలా వీడియోస్ చేశానండి. బీచ్లు, తర్వాత చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, అవన్నీ తీసి పెట్టాను, అవన్నీ మీరు చూడండి. కాకినాడ దాటిన తర్వాత దారిలో చాలా మంచి పెద్ద కంపెనీస్ ఉన్నాయండి. ఇవాళ నెంబర్ కూడా ఎంత బాగుంది చూడండి, పైన కట్టారండి, సూపర్ ఉంది, చక్కగా ఉందండి.
బోల్డ్ కంపెనీస్ ఉన్నాయండి అవన్నీ అటు సైడు మీ రోడ్డు నుండి వస్తుంటే. కంపల్సరీ ప్రతి పండగకి చాలా బాగా చేసుకోండి పండగలు అవి కూడా. నెక్స్ట్ దసరా ఉందండి. దసరా కూడా నవరాత్రులు చాలా బాగా జరుపుతాయి. 3వ తారీఖు స్టార్ట్ అవుతాయి నవరాత్రులు అండి. ఖచ్చితంగా అప్పటి నుంచి పండగ హ్యాపీగా చేసుకోండి పిల్లలతోని. పిల్లల సెలవుల్లో జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యపరంగా జాగ్రత్త చూసుకోండి. బయట వెళ్ళి వర్షంలో తడలేకుండా చూసుకోండి. ఇక మనం ముందుకు వెళ్ళిపోయాము, దగ్గరికి వచ్చేస్తున్నాము. ఇంకా అన్నవరం దగ్గరికి వచ్చేస్తున్నాము. అంతవరకు రూట్ ఇదంతానండి. తెలియని వాళ్ళు చూడండి ప్లీజ్. నా ఛానల్ చూసిన వాళ్ళు ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఖచ్చితంగా అన్వేష్ వీడియో అది ఊరిది హోమ్ టూర్ చేస్తానండి. ఆ ఊరు మీరు ఖచ్చితంగా చూడండి. కామెంట్స్లో కూడా తెలియజేయండి కావాలనుకుంటే. వచ్చేసామండి ఇంక దగ్గరికి. మీరు కూడా సరదాగా బయటికి వెళ్ళండి, పిల్లలతోనే ఎంజాయ్ చేయండి. వాటర్ ఫాల్స్, పార్కులు ఇవన్నీ తిరగండి. బీచ్కి వెళ్ళండి, హ్యాపీగా లైఫ్ చేయండి. ఇప్పుడే చేయాలి, తర్వాత చేయలేము. సెలవులు తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేయండి. సెలవులు ఒకటి వస్తున్నాయి కదా, సెలవులు దసరా సెలవులు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్తే అండి. బాయ్ బాయ్.